హాయ్ యంగ్స్టర్స్, హౌ ఆర్ యూ? ఓకే, నిన్న నేను పోస్ట్ చేసిన క్వశ్చన్ మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా డౌట్ ఉంది, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో చూసే ముందు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో, లైక్ చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఫుల్ కంటెంట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో జస్ట్ ఒక 10 మినిట్స్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తాను నేను. స్టూడెంట్స్ వెరీ డిఫికల్ట్గా ఫీల్ అయినటువంటి టాపిక్ ఇది. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మనం కంటెంట్లోకి వెళ్ళిపోతాం. సో యాక్చువల్గా మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే బ్యాలెన్సింగ్ రిడాక్స్ రియాక్షన్. ఏంటన్నా బ్యాలెన్సింగ్ రిడాక్స్ రియాక్షన్. సో రిడాక్స్ రియాక్షన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? ఓకే, సో ఒక కెమికల్ ఈక్వేషన్లో రిడాక్స్ రియాక్షన్ అనేది ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ ఉంటుంది, మనకు తెలుస్తుంది. సో వాట్ ఈజ్ రిడాక్స్ రియాక్షన్? ద రియాక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. సో మీరు తీసుకున్న కెమికల్ రియాక్షన్లో ఆక్సిడేషన్ పార్ట్ ఉండాలి, రిడక్షన్ పార్ట్ కూడా ఉండాలి. ఈ 2 పార్ట్స్ ఏ రియాక్షన్లు అయితే క్యారీడ్ అవుతాయో వాటిని మనం రిడాక్స్ రియాక్షన్గా తీసుకుంటాం. అసలు మరి వాట్ ఈజ్ ఆక్సిడేషన్ రియాక్షన్ సార్? మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎక్కడైతే మనం ఎలక్ట్రాన్స్ లాస్ మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఆ యాటము ఆర్ అయాన్ ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యిందని మనం చెప్పచ్చు. సో ద రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది సార్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అవుతుంది. సో అనదర్ యాటమ్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది. సో ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యే యాటమ్స్ ఉంటాయి, గెయిన్ అయ్యే యాటమ్స్ ఉంటాయి సార్. ఈ రెండు ఒకే రియాక్షన్లో మనం ఉంటాయి. సో మనం అబ్జర్వ్ చేయొచ్చు, అదే రిడాక్స్ రియాక్షన్. ఇప్పుడు ఇలాంటి రిడాక్స్ రియాక్షన్స్ ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే మీరు KMnO4 పొటాషియం పెర్మాంగనేట్ ప్లస్ FeSO4 in acidic medium like sulfuric acid to produce K2SO4 plus MnSO4 plus Fe2SO4 taken thrice plus H2O. దిస్ ఈజ్ ద రిడాక్స్ రియాక్షన్. మీకు ఎగ్జాంపుల్గా ఇది ఇచ్చారు. సో ఇది రిడాక్స్ రియాక్షన్ మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే సెంట్రల్ యాటమ్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ సెంట్రల్ యాటమ్ ఏంటి? పొటాషియం పెర్మాంగనేట్లో మ్యాంగనీస్, FeSO4లో ఐరన్ తీసుకుంటున్నాం, H2SO4లో సల్ఫర్, K2SO4లో సల్ఫర్, in MnSO4 మ్యాంగనీస్, in Fe2SO4 taken thrice iron, in H2O is oxygen. Okay, now ఇది రిడాక్స్ రియాక్షన్గా కన్సిడర్ చేస్తున్నాం. ఎలా రిడాక్స్ రియాక్షన్స్ అనేది నేను బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు అది రిడాక్స్ రియాక్షన్ కాదో మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటి రిడాక్స్ రియాక్షన్స్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది మన టాపిక్ ఇప్పుడు. అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఎలిమెంట్లో KMnO4 కాంపౌండ్లో మ్యాంగనీస్ అనేది సెంట్రల్ యాటమ్ అన్నాము. అదే మ్యాంగనీస్ ప్రొడక్ట్లో కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ ఐరన్ FeSO4లో Fe తీసుకున్నాం, అదే ఐరన్ ప్రొడక్ట్లో కూడా ఉంటుంది. అయితే రియాక్టెంట్లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబరు, ప్రొడక్ట్లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబరు మనం చెక్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఐరన్ ఆక్సిడేషన్ నెంబర్స్ కూడా రియాక్టెంట్ టు ప్రొడక్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఈ ఆక్సిడేషన్ నెంబర్ని బట్టి మనం అది ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా చెప్పచ్చు, లేదంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా చెప్పచ్చు. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీరు ఐడెంటిఫై చేయలేకపోయారు అనుకుందాం, అప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ తీసుకోవాలి. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే అది ఆక్సిడేషన్ పార్ట్, ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయినట్లయితే అది రిడక్షన్ పార్ట్గా కన్సిడర్ చేయాలి. సో మీరు ఎనీవన్
ఈ కేసు కానీ మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసి పెట్టుకోవచ్చు. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజెస్, అంటే రియాక్టెంట్ టు ప్రొడక్ట్ ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అలాగే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో ఆ కాన్సెప్ట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఆక్సిడేషన్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. సో ఆక్సిడేషన్ నెంబర్ రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్కి డిక్రీజ్ అయ్యి ఉండాలి. సో అలా మనం ఆక్సిడేషన్ రిడక్షన్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇలాంటి రిడాక్స్ రియాక్షన్స్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే 2 మెథడ్స్ ఉన్నాయి సార్. ఎన్ని మెథడ్స్ నాన్న? 2 మెథడ్స్. ఈ 2 మెథడ్స్లో ద ఫస్ట్ వన్ మెథడ్ బై ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్. So the first method is oxidation number method. Second method is by ion electron method. సో ఈ 2 మెథడ్స్లోని మనం రిడాక్స్ రియాక్షన్స్ని బ్యాలెన్స్ చేస్తాం. జనరల్గా ఒక రిడాక్స్ రియాక్షన్ బ్యాలెన్స్ చేయాలి అంటే ఎన్ని మెథడ్స్ ఉన్నాయన్నా? 2 మెథడ్స్. ఒకటి ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్, సెకండ్ వన్ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ మెథడ్లో ఈక్వేషన్ మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఒక నాన్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్లో. సార్ మీకు ఇచ్చిన రియాక్షన్ రిడాక్స్ రియాక్షన్ అవుతుంది, బట్ అది నాన్ స్టాయికియోమెట్రిక్ కాదు. ఒకసారి చెక్ చేసుకుంటే రియాక్టెంట్స్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయో ప్రొడక్ట్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. లేవు అనుకోండి అది నాన్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్తా. FeSO4లో రియాక్టెంట్ సైడ్ ఐరన్లు ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. బట్ ఇన్ ప్రొడక్ట్ సైడ్ ఐరన్స్ ఆర్ 2. సో అందుకే అది డెఫినెట్గా ఇది నాన్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. సో ఏదో ఒక్కటి మీరు కన్సిడర్ చేసుకున్నా మీరు అది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్గా తీసుకోవచ్చు. నాన్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటేనే అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకే, సో నేను ఇప్పుడు తీసుకున్న ఎగ్జాంపుల్ క్వశ్చన్ 1 ఈక్వేషన్ని నేను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను ఫస్ట్ మెథడ్లో చెక్ చేద్దాం. ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నాను. బ్యాలెన్సింగ్ రిడాక్స్ రియాక్షన్స్. ఓకే, రిడాక్స్ రియాక్షన్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేది మన టాపిక్. దానిలో ఆక్సిడేషన్ రిడక్షన్ 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాను. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వచ్చు. రిడక్షన్ పార్ట్ అంటే ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వచ్చు, లేదంటే ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్గా మీకు ఒక ఈక్వేషన్ తీసుకున్నాను. KMnO4 FeSO4 ఎసిడిక్ మీడియంలో రియాక్షన్ తీసుకున్నాను. సో బ్యాలెన్సింగ్ చేయాలి అంటే రిడాక్స్ రియాక్షన్స్ని 2 మెథడ్స్ ఉన్నాయని చెప్పా. ఒకటి ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్, రెండోది అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్లో నేను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను అంటే కండిషన్ నెంబర్ 1 ఆర్ రూల్ నెంబర్ 1. ఫస్ట్ మెథడ్లో నేను ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. సింపుల్గా చెప్తున్నాను చూడండి, కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవ్వకుండా సింపుల్ షార్ట్కట్లో చెప్తున్నాను. ఫస్ట్ మెథడ్లో ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్లో ఒక రిడాక్స్ రియాక్షన్ని బ్యాలెన్స్ చేయాలంటే రూల్స్ ఏంటో చూద్దాం. రూల్ నెంబర్ 1, SI the oxidation number to all atoms. అన్ని యాటమ్స్కి ఆక్సిడేషన్ నెంబర్స్ని తీసుకోవాలి. జనరల్గా ఏ యాటమ్స్కి సెంట్రల్ యాటమ్కి మనం కన్సిడర్ చేస్తే చాలు. సెంట్రల్ యాటమ్ ఆక్సిడేషన్ నెంబర్స్ మీరు ఫస్ట్ అసైన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2లో ఐడెంటిఫై the elements whose oxidation number is changing. సో ఏ ఎలిమెంట్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిందో చూసుకోవాలి. కొన్ని ఎలిమెంట్స్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవ్వు. రియాక్టెంట్లో ఎంత ఉందో ఆక్సిడేషన్ నెంబర్ ప్రొడక్ట్లో కూడా అంతే ఉండొచ్చు. బట్ కొన్ని ఎలిమెంట్స్కి అయితే ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవుతుంది. రియాక్టెంట్ టు ప్రొడక్ట్, రియాక్టెంట్లో 2 ఉందనుకోండి, +2,
ప్రొడక్ట్ సైడ్ +3 అవ్వచ్చు లేదా -2 అవ్వచ్చు, వాటెవర్. ఇలా ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయింది ఏంటో చెక్ చేసుకోవాలి. సో రూల్ నెంబర్ 3, బ్యాలెన్స్ ద ఎలిమెంట్స్ whose oxidation number is changing. Balance the elements whose oxidation number is changing. ఓకేనా? సో ఏ ఎలిమెంట్కి అయితే ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిందో ఆ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిన ఎలిమెంట్స్ని మనం బ్యాలెన్స్ చేయాలి, మిగతా బ్యాలెన్స్ చేయ అవసరం లేదు. ఓకే, బ్యాలెన్స్ ద ఎలిమెంట్స్ whose ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ చేంజింగ్. సో కొన్ని యాటమ్సే కదా బ్యాలెన్స్ మనకి ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవుతాయి అన్నాను. ఆ చేంజ్ అయిన యాటమ్స్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఏవైతే ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవ్వలేదో ఆ ఎలిమెంట్స్ని మనం అసలు బ్యాలెన్స్ చేయవసరం లేదు. సో యాక్టివ్స్గా మన రియాక్షన్ అవే డంపింగ్ చేసుకుంటూ వచ్చేస్తాం. ఓకే, రూల్ నెంబర్ 4, ఫైండ్ అవుట్ ద నెట్ గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎన్ని ఎలక్ట్రాన్స్, ఫైండ్ అవుట్ ద నెట్ గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అసలు ఎలక్ట్రాన్స్ ఫైనల్గా గెయిన్ అయ్యిందా, లూజ్ అయిందా? గెయిన్ అయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింది, లూజ్ అయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ అయింది, అది ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోవాలి. 5 ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వచ్చు, లేదంటే 5 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వచ్చు, లేదా 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వచ్చు, 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వచ్చు. సో ది నెట్ గెయిన్ ఆర్ నెట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోవాలి. సో లాస్ట్ రూల్ నెంబర్ 5, మల్టిప్లై with suitable coefficient. So that net gain becomes ఈక్వల్ టు నెట్ లాస్. సో ఒక సూటబుల్ నెంబర్తో మనం మల్టిప్లై చేయాలి. ఎంతవరకు మల్టిప్లై చేయాలి అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెండూ కూడా ఈక్వల్ అయ్యేంత వరకు మనం మల్టిప్లై చేయాలి. ఆ నెంబర్ని ఏదో ఒక సూటబుల్ నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి. 5th కండిషన్ మళ్ళీ చెప్తాను చూడండి, మల్టిప్లై విత్ సూటబుల్ కోఎఫిషియంట్. ఒక సూటబుల్ కోఎఫిషియంట్తో మనం మల్టిప్లై చేసేవాళ్ళు. సో దట్ ద నెట్ గెయిన్ బికమ్స్ ఈక్వల్ టు నెట్ లాస్. ఓకేనా? అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెండూ కూడా ఈక్వల్ అయ్యేంత వరకు ఒక సూటబుల్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. దీస్ ఆర్ 5 కండిషన్స్ టు బ్యాలెన్స్ రెడాక్స్ రియాక్షన్స్. రూల్ నెంబర్ 1, 2, 3, 4, 5 ఒకసారి స్టడీ చేయండి. రూల్ నెంబర్ 1లో నేను ఏం చేశాను, ఆక్సిడేషన్ నెంబర్స్ని ముందు అసైన్ చేసి పెట్టుకోవాలి సెంట్రల్ ఆటమ్స్కి. రూల్ నెంబర్ 2లో ఐడెంటిఫై ద ఎలిమెంట్స్ హూజ్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజింగ్. అన్ని ఆటమ్స్కి మనం ఆక్సిడేషన్ నెంబర్ అసైన్ చేసి పెట్టాము. ఏ ఎలిమెంట్స్లో అయితే ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిందో ఆ ఎలిమెంట్స్ని మనం ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిన ఎలిమెంట్స్ని మాత్రమే మనం బ్యాలెన్స్ చేయాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ని మనం బ్యాలెన్స్ చేయవసరం లేదు. నో నీడ్ టు బ్యాలెన్స్ ద అన్చేంజ్డ్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్స్. ఓకే, రూల్ నెంబర్ 4, ఫైండ్ అవుట్ ద నెట్ గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఫైనల్గా మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ అయింది, ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింది అనేది మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోవాలి. సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెండూ ఈక్వల్ అయ్యేంత వరకు ఒక సూటబుల్ నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి. అప్పుడు ఫైనల్గా ఆన్సర్ వచ్చేస్తుంది మనకి, అంతే. సో ఈ రూల్ నెంబర్ 5, 1, 2, 3, 4, 5 కండిషన్స్ ఒకసారి చూసుకోండి రూల్స్. సో అప్పుడు సింపుల్గా మనకి ఈక్వేషన్ నేను ఎలా బ్యాలెన్స్ చేస్తానో సింగిల్ స్టెప్లో ఉంటుంది మీకు ఆన్సర్. కండిషన్స్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ ఎలాంటి ఈక్వేషన్ అయినా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీరు తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, నేను ఫస్ట్ మీరు తీసుకున్న చూడండి ఒకసారి. KMnO4 ప్లస్ FeSO4 ప్లస్ H2SO4 gives rise to K2SO4 plus MnSO4 plus Fe2SO4 taken thrice plus H2O.
సో ఈ రిడాక్స్ రియాక్షన్ని ఇప్పుడు ఈ 5 కండిషన్స్ అప్లై చేసి నేను బ్యాలెన్స్ చేస్తాను. ఏ మెథడ్లోనైనా బై ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు ఆ క్వశ్చన్ నేను మళ్ళీ నోట్ చేస్తున్నాను. క్వశ్చన్ నోట్ చేస్తున్నాను. ఆ క్వశ్చన్ని నేను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నానో ఒకసారి చూద్దాం. KMnO4 ప్లస్ FeSO4 ప్లస్ H2SO4 gives rise to K2SO4 plus MnSO4 plus Fe2SO4 taken thrice plus H2O. This is the unbalanced redox reaction. దీన్ని నేను మీకు ఇప్పుడు డిస్కస్ చేసిన 5 స్టెప్స్లో ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్లో ఎలా బ్యాలెన్స్ చేస్తానో చూద్దాం. చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలన్నా, ఇక్కడ సెంట్రల్ ఆటంలో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దీనికి ముందు కావాలంటే ఈ ఆక్సిడేషన్ నెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మళ్ళీ ఒక వీడియో పెడతాను మీకు. KMnO4లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబరు +7. ఓకే, ఇన్ FeSO4 ఐరన్ ఆక్సిడేషన్ నెంబర్ +2. సో సార్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారు మీరు అంటే దానికి ఒక వీడియో పెడతా. ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి కండిషన్స్ ఏంటి, ఎలా చేయాలని నేను చెప్తాను. H2SO4లో సల్ఫరు +6. ఓకేనా. K2SO4లో సల్ఫరు +6. MnSO4లో మ్యాంగనీస్ +2. FeSO4లో +3. Fe2SO4 థ్రైస్లో +2. ఆక్సిజన్ ఎట్లా మనకు తెలుసుగా -2. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రియాక్టెంట్లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంతనా +7, బట్ ఇన్ ప్రొడక్ట్ సైడ్ +2. అంటే మ్యాంగనీస్ ఇక్కడ రియాక్టెంట్ టు ప్రొడక్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే +7 నుంచి +2 ఆక్సిడేషన్ నెంబర్ వచ్చింది. అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజా డిక్రీజ్ అనా, +7 టు +2 అంటే డిక్రీజ్. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అనా, రిడాక్స్ రియాక్షన్. సో KMnO4 gives rise to MnSO4. So this undergoes reduction reaction. So now FeSO4 to Fe2SO4. సో ఇక్కడ FeSO4లో ఐరన్ +2, ఈ Fe2SO4 టేకెన్ థ్రైస్లో +3. సో ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ కదా +2 నుంచి +3కి. సో దిస్ ఈజ్ అండర్గోస్ ఆక్సిడేషన్ ప్రాసెస్. ఓకేనా. సో ఫస్ట్ ఆక్సిడేషన్ ఏదో రిడక్షన్ ఏదో మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. క్లియర్. ఇది రిడాక్స్ రియాక్షన్ అని మనకు ఇప్పుడు అర్థమైంది. సో ఆక్సిడేషన్ పార్ట్ ఉంది, రిడక్షన్ పార్ట్ కూడా ఉంది. ఓకే, దిస్ ఈజ్ రిడాక్స్ రియాక్షన్. ద ఓవరాల్ రియాక్షన్ ఈజ్ రిడాక్స్ రియాక్షన్. ఇలాంటి రిడాక్స్ రియాక్షన్ ఇప్పుడు నేను అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో కాకుండా ఫస్ట్ మెథడ్ ఏముంది, ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్, దాంట్లో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను 5 స్టెప్స్ని నేను ఒబే చేస్తూ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మెథడ్లో మీరు ఏమన్నారు, అసైన్ ద ఆక్సిడేషన్ నెంబర్ టు ఆల్ ఎలిమెంట్స్ రాశాను కదా సార్, అన్నిటికీ ఆక్సిడేషన్ నెంబర్స్ రాసుకున్నాను. సెకండ్ మెథడ్ ఏం చేయాలి, ఐడెంటిఫై ద ఎలిమెంట్స్ హూజ్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజింగ్. ఆక్సిడేషన్ నెంబర్ ఏవి చేంజింగ్ అయ్యిందో మనం ఐడెంటిఫై చేసుకున్నాం కదా. మ్యాంగనీస్ చేంజ్ అయ్యింది, ఐరన్ చేంజ్ అయ్యింది, బట్ సల్ఫర్స్ చేంజ్ అవ్వలేదు. చూసారా, +6 ఉంటే ఇక్కడ కూడా +6 ఉంది. సో సల్ఫర్స్ అనేవి చేంజ్ అవ్వలేదు. సో అన్చేంజ్డ్ ఆక్సిడేషన్ నెంబర్ ఉన్న ఎలిమెంట్స్ని మనం ఒమిట్ చేయాలి, దాన్ని మనం పట్టించుకోవసరం లేదు. ఓన్లీ చేంజ్ అయిన ఆక్సిడేషన్ నెంబర్ ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయో అవి తీసుకోవాలి. అంటే మ్యాంగనీస్ MnSO4, KMnO4, FeSO4, Fe2SO4 టేకెన్ థ్రైస్, ఇవి మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాను మీరు, థర్డ్ రూల్, బ్యాలెన్స్ ద ఎలిమెంట్స్ హూజ్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజింగ్. ఓకే, ఏ ఎలిమెంట్స్ అయితే బ్యాలెన్స్ అవ్వలే, ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయ్యాయో వాటిని మనం బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలి అంటేనా, ఇక్కడ KMnO4లో మ్యాంగనీస్లు ఎన్ని ఉన్నాయి 1, పొటాషియమ్స్ ఎన్ని ఉన్నాయి 1, O4లు ఉన్నాయి. ఇక్కడ ప్రొడక్ట్ సైడ్ చూడండి, మ్యాంగనీస్ 1 కదా సార్, సరిపోతుంది. అంటే మ్యాంగనీస్ రియాక్టెంట్ సైడ్ 1 ఉంది, ప్రొడక్ట్ సైడ్ కూడా 1 ఉంది.
సో దాన్ని ఇంకా మనం బ్యాలెన్స్ చేయవసరం లేదు, ఈవెన్ దో ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్. ఇక్కడ చూడండి FeSO4లో Fe 1 ఉంది, బట్ ప్రొడక్ట్ సైడ్లో ఐరన్లు 2 ఉన్నాయి. సో ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకేనా? ఇది బ్యాలెన్స్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఐరన్లు ఎన్ని ఉన్నాయి నాన్న? 2 ఐరన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 1 ఐరనే ఉంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే జనరల్గా మీరు ఏం చేస్తారు? 2 పెట్టుకుంటే అయిపోతుంది. 2Fe ఇక్కడ 2Fe Fe2 అయింది కాబట్టి. ఓకే, అయితే దీన్ని ఎలా రాస్తున్నాను? ఇది 2 రాయాలా రాయకూడదని చెక్ చేద్దాం ఒకసారి. SO4లు 3 ఉన్నాయి. మీరు క్లియర్గా చెప్తా చూడండి. +7 నుంచి +2 కంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యానన్నా? 5 ఎలక్ట్రాన్స్. మరి ఐరన్ +2 నుంచి +3 కంటే హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కెన్ ట్రాన్స్పోర్ట్? 1 ఎలక్ట్రాన్. ఓకే, చూడండి ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింది, ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ లూజ్ అయిందండి. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఆక్సిడేషన్, ఇది గెయిన్ అవుతుంది కాబట్టి రిడక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు నెట్ గెయిన్ నెట్ లాస్ రెండు ఈక్వల్ అవ్వంటే ఏదో ఒక సూటబుల్ నెంబర్తో మనం మల్టిప్లై చేయాలి కదా సార్. దీన్ని ఏం చేస్తున్నాను సార్ అంటే 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న నెంబర్ చూడండి ఒకసారి, 2తో మల్టిప్లై చేస్తాను. 5 × 2, ఇక్కడ దీన్ని 10 చేయాలి సార్. 5 × 2 అంటే ఎన్ని వస్తాయినా? 10 ఎలక్ట్రాన్స్. మరి 1 × 10 అవుతాయి 10 ఎలక్ట్రాన్స్. అంటే గెయిన్ ఎలక్ట్రాన్స్ లాస్ ఎలక్ట్రాన్స్ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి, 10 అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు నేను చేసేది మీరు ఏదైతే 2తో మల్టిప్లై చేశారుగా, ఈ రియాక్షన్ 2తో మల్టిప్లై చేసుకోవాలి. 2KMnO4 ప్లస్ ఇప్పుడు దీన్ని దేంతో మల్టిప్లై చేశారు? 10తో మల్టిప్లై చేయాలి. సో 10FeSO4 ప్లస్ H2SO4. చూడండి అన్న, నేను 2తో మల్టిప్లై చేశాను, ఎందుకంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెండు ఈక్వల్ అవ్వడానికి దీని సూటబుల్ నెంబర్ 2, ఇక్కడ సూటబుల్ నెంబర్ 10తో మల్టిప్లై చేశారు. 2తో మల్టిప్లై చేశారు కాబట్టి రియాక్షన్ టోటల్గా మీరు 2 × KMnO4. ఓకేనా? ఇక్కడ 10 × FeSO4 ప్లస్ H2SO4. దీన్ని ఏ నెంబర్తో కూడా మల్టిప్లై చేయకూడదు, ఎందుకంటే ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవ్వలేదు. ఓకే, FeSO4 గివ్స్ రైస్ టు ఇంకా మనకేముంది అన్న అక్కడ? K2SO4 ఓకే, K2SO4 ప్లస్ MnSO4 దేంతో మల్టిప్లై చేయాలన్నా మనం ఇక్కడ? 2తో మల్టిప్లై చేయాలిగా. 2MnSO4 ప్లస్ ఇక్కడ నేను ఆల్రెడీ 2 ఉన్నాయి కదన్నా Fe2. ఇక్కడ మీరు ఐరన్లు ఎన్ని వేసారు చూడండి, ఇక్కడ 10 ఉన్నాయి. అంటే 5Fe2 రాస్తే సరిపోద్ది కదా, 5Fe2SO4 థ్రైస్. సో చూడండి ఇక్కడ 10 ఐరన్ యాటమ్స్ ఉన్నాయి, రియాక్టెంట్లు కూడా 10 ఉంటాయి సార్. సో ఇక్కడ 5 తీసుకోవాల్సి వచ్చింది. ప్లస్ ఇంకా ఏమున్నాయి మనకి? H2O ఉంది. ఇలా తీసుకున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి, ఇది 2KMnO4 అంటే 2KMn సరిపోయింది కదా సార్. Mn K2 2 ఉన్నాయి, ఇక్కడ 2K, 10 Feలు ఉన్నాయి, ఇక్కడ 10 Feలు ఉన్నాయి, H2SO4లు. ఇక్కడ మీరు SO4లు ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోద్ది. అన్ని యాటమ్స్ బ్యాలెన్స్ అయ్యాయి. ఆక్సిడేషన్ నెంబర్ ఏవైతే చేంజ్ అయ్యాయో వాటిని మాత్రమే నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. రిమైనింగ్ నేను బ్యాలెన్స్ చేయలేదు, చెక్ చేయండి. H2SO4 ఆక్సిడేషన్ నెంబర్ +6, K2SO4లో కూడా సల్ఫర్కి +6. సో ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవ్వలేదు కాబట్టి H2SO4లో సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ +6, K2SO4 సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ +6. సో ఇవి చేంజ్ అవ్వలేదు, అందుకే వాటిని ఏ నెంబర్తో కూడా నేను మల్టిప్లై చేయలేదు. చూడండి, H2SO4 అలాగే ఉంది, K2SO4 అలాగే ఉంది. ఈ దేంతో కూడా మనం మల్టిప్లై చేయట్లేదు దీన్ని, ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవ్వలేదు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మీరు రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి చూడండి. SO4లో ప్రొడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. 5 × SO4 థ్రైస్ అంటే ఎన్ని ఉన్నాయన్నా? 15 SO4లు ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. 15 + 2 17. ఇక్కడ 1 SO4 ఉంది. అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయన్నా? ఇక్కడ 18 SO4లు ఉన్నాయి. ఆల్రెడీ రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు 8 తీసుకుంటే సరిపోతుంది. 8 H2SO4. ఇప్పుడు
ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో హైడ్రోజన్స్ ఆక్సిజన్స్ చూద్దాం. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయన్నా ఇక్కడ 16 ఉన్నాయి. అంటే మీరు ఇక్కడ 8 తీసుకుంటే అయిపోద్ది కదా సార్. సో 8H2O. ఇది ఈక్వేషన్ బ్యాలెన్స్డ్. సో నేను మార్చింది ఏంటంటే చూడండి ఒకసారి, ఆక్సిడేషన్ నెంబర్ ఏవైతే చేంజ్ అయ్యాయో దాంతో మాత్రమే నేను రాసుకున్నాను ఇక్కడ. ఇది ఓకే, ఇవి మనం రాసాం. K2SO4 అలాగే ఉంటుంది, మనం ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవ్వలేదు. SO4లు బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ 8 రాయాల్సి వచ్చింది. 8 రాసేటప్పుడు ఏమైంది, 16 హైడ్రోజన్స్ ఉన్నాయి, అందుకని 8H2O రాశాను అంతే. సో ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవ్వలేదు కాబట్టి దాన్ని జస్ట్ యాటమ్స్ని బ్యాలెన్స్ చేసుకున్నాం అంతే. మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోయి ఉంటాయి ఇక్కడ. ఇది ఆక్సిడేషన్ నెంబర్లో. ఈ ఆక్సిడేషన్ నెంబర్లో లాజికల్గా మనం థింక్ చేస్తే నెట్ గెయిన్ ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ +7 నుంచి +2 ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయింది కాబట్టి 5 ఎలక్ట్రాన్స్ చేంజ్ కాబట్టి 5 × 2 చేస్తే 10 వస్తుంది. ఇప్పుడు FeSO4 నుంచి Fe2SO4 థ్రైస్ తీసుకుంటే 1 ఎలక్ట్రానే డిఫరెన్స్ ఉంది. సో ఇంటూ 10 చేశాను. ఇప్పుడు ఇవి టోటల్ 10 అవుతున్నాయి, ఇవి టోటల్ 10 అవుతాయి. ఓకేనా. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 10 వేసాయి. సో అందుకనే రెండు కూడా ఈక్వల్ చేయాలి. అదే కదా 5th రూల్. నెట్ గెయిన్ ఎలక్ట్రాన్స్, నెట్ లాస్ ఎలక్ట్రాన్స్ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఏదో ఒక సూటబుల్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. దీన్ని ఇంటూ 2తో మల్టిప్లై చేశాను, ఇంటూ 10తో మల్టిప్లై చేశాను. సో రిమైనింగ్ ఐటమ్స్ని యాక్టివ్గా నేను కాపీ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా రిమైనింగ్ అదర్ దాన్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా సార్, ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవ్వలేనివి SO4లు, అవి నేను బ్యాలెన్స్ చేశాను. తర్వాత హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేసుకున్నాను. దట్స్ ఇట్. ఇక్కడ ఇంటూ 2 చేసేటప్పుడు KMnO4ని ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి, FeSO4ని ఇంటూ 10తో మల్టిప్లై చేయాలి. సో అదే చేశాను. KMnO4 ఇంటూ 2 చేశాను, FeSO4ని ఇంటూ 10 చేశాను అంతే. ఓకేనా. రూల్స్ ఒకసారి మీరు అన్నీ స్టడీ చేసి అప్పుడు నేను ఇచ్చిన ఈక్వేషన్ చూసుకోవాలి. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటే మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, అది ఒకసారి చేసి చూడండి. రేపు మళ్ళీ ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పి వేరే టాపిక్ స్టార్ట్ చేస్తాను. సెకండ్ మెథడ్ ఏదైతే ఉందో అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్, అది ఓకేనా. చూడండి ఒకసారి మీరు, అదే మీ క్వశ్చన్ ఇస్తాను, చేస్తారా? సో ఈ క్వశ్చన్ నోట్ చేయండి. ఈ క్వశ్చన్ నాకు బ్యాలెన్స్ చేసి ఒకసారి చెక్ చేసి చెప్పండి. రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం దీన్ని. క్వశ్చన్ నోట్ చేయండి, చూడండి. K2Cr2O7 ప్లస్ FeSO4 ప్లస్ H2SO4 గివ్స్ రైజ్ టు Fe2SO4 taken thrice ప్లస్ Cr2SO4 thrice ప్లస్ K2SO4 ప్లస్ H2O. సో ఇది కూడా రిడాక్స్ రియాక్షనే, ఇది కూడా నాన్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషనే. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో అయితే మీరు దీన్ని ఓన్గా ట్రై చేయండి. ఆ 5 రూల్స్ని ఒబే చేసి, ఈ 5 రూల్స్ని ఒబే చేసి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ రాలేదు అనుకున్నా, వచ్చినా సరే రేపు కామెంట్ బాక్స్లో పెట్టండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రూల్స్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అప్పుడు సెకండ్ మెథడ్ ఏదైతే ఉందో అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్, ఆ మెథడ్లో బ్యాలెన్స్ చేద్దాం. ఇది ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్లో బ్యాలెన్సింగ్ 5 స్టెప్స్. ఒకసారి మళ్ళీ లేదంటే వీడియో మళ్ళీ రీప్లే చేసుకొని ఒకసారి వినండి. ఓకేనా. బాయ్ నాన్న, థ్యాంక్ యూ.